బీపీ సడన్‌గా పెరిగిపోయింది. అయితే బీపీని టాబ్లెటు మీకు దగ్గరలో లేదనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఒక చిన్న చిట్కాతో మీ బీపీని అయితే తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో చూయించిన విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. అయితే నార్మల్‌కొచ్చినాక మీరు వేసుకోవాల్సిన డోసు టాబ్లెట్ దొరికినాక వేసుకోండి. ఇది తాత్కాలికంగా బీపీనైతే హైగా పెరిగినప్పుడు లో చేసే చిట్కా. అందుకని ఇది బాగా పెరిగి మీకు టాబ్లెట్ అందుబాటులో లేని సమయంలో ఈ విధానం ట్రై చేసినట్లయితే మీ బీపీ అయితే కంట్రోల్‌లోకొస్తుంది. ఒక్కొక్కసారి బీపీ అయితే కొంతమందికి కంట్రోల్‌లో ఉండదు. బాగా ఎక్కువ బీపీ పెరిగినట్లయితే ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇది చాలా తొందరగా పనిచేస్తుంది. మీ దగ్గర బీపీ తగ్గించుకోవడానికి టాబ్లెట్ లేనప్పుడు ఈ పద్ధతిని పాటించినట్టయితే మీ హైగా ఉన్న బీపీ అయితే లోగా వచ్చేస్తుంది. నార్మల్ స్థితికొస్తుంది. ఇది సైంటిస్టులు కూడా నిరూపించారు. ఈ టెక్నిక్ ఎలా చేయాలంటే ఇది ఐస్ ప్యాక్ ఉంది కదా! లేకపోతే ఐస్ అయినా తీసుకోవచ్చు. మీరేం చేయాలంటే మన వెన్నుముక ఉంటుంది కదా! అక్కడి నుంచి వెన్నుముక మీద ఇలా రబ్ చేసుకోవాలి. ఇలాగా మనం రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నప్పుడు మనకి బీపీ అనేది నార్మల్‌కొచ్చేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితిలో వాడుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీరు బీపీని కంట్రోల్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధానంతో మీరు బీపీని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను బీపీ పెరిగినప్పుడు టాబ్లెట్ లేకపోతే ఎలాగ కంట్రోల్ చేసుకుంటానో తెలుసా? ఈ ఐస్ ప్యాక్‌తో. ఈ ఐస్ ప్యాక్‌ని మనం వెన్నుపూసపై ఇలా రబ్ చేసుకున్నట్లయితే ఒక 5 నిమిషాలు రబ్ చేసుకుంటే మీకు బీపీ అనేది నార్మల్‌కి వచ్చేస్తుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ బీపీ అయితే నార్మల్‌కి వచ్చేస్తుంది.